పార్టీ ఫిరాయింపులపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ మాజీ మంత్రి సీనియర్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు ఉన్నారు. అన్న ఏంటి స్పీకర్ని కలుస్తున్నారు, వరుసగా సెక్రటరీని కలుస్తున్నారు, ఏంటి బాగా హడావడి జరుగుతుంది? మేము మాత్రమే కలుస్తలేము. మేము ఏదైతే మా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ద్రోహం చేసిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలని చెప్పి చట్ట ప్రకారం మేము స్పీకర్ పిటిషన్ ఇవ్వడం జరిగింది. వారు చాలా కాలం పట్టించుకోలేదు. సుప్రీంకోర్టుని మేము తలుపు తట్టిన తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసారు వారు. దాంట్లో భాగంగా ముందుగా వారికి నోటీసులు ఇచ్చిండు. వారు ఏదో సమాధానాలు చెప్పారు. ఆ సమాధానాలకు మీరు మళ్ళీ ఏమంటారు చెప్పండి అని చెప్పి మాకు మళ్ళీ రిజైండర్ ఇవ్వమని చెప్పి నోటీస్ ఇచ్చారు. దానికి మేము ఇంకా అదనపు సమాచారాన్ని కూడా ఇస్తూ ఎవిడెన్సెస్ కూడా ఇస్తూ ఇగో ఈ పద్ధతుల్లో వీళ్ళు ప్రవర్తిస్తున్నారు కాబట్టి వీళ్ళు అనర్హతకి అర్హులే అని చెప్పి మేము ఇవ్వడం జరిగింది. దానిపైన ఇంకా లీగల్ ప్రొసీడింగ్లో భాగంగా మళ్ళీ మీరు అఫిడవిట్లు వేయండి అని చెప్పి వారు మళ్ళీ అడిగినారు. మళ్ళీ కూడా ఇవాళ వారు అడిగినది మొత్తం కూడా సమాచారం ఇస్తూ అఫిడవిట్లను కూడా సమర్పించి రావడం జరిగింది. వీళ్ళు పూర్తిగా అనర్హత వేయటానికి సరిపోయే అర్హతలన్నీ కూడా వీళ్ళు సంపాదించుకున్నారు ఈ సంవత్సరాల కాలంలో. కాబట్టి వీళ్ళంత తొందరగా వాళ్ళను అనర్హులుగా ప్రకటించి చట్టాన్ని గౌరవించండి, నిలబెట్టండి అని చెప్పడం జరిగింది. చెప్తున్నారు ఎమ్మెల్యేలు అందరూ మేము జస్ట్ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో కలిసినాం, ముఖ్యమంత్రిని కలిసినాం, మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పేసి దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు చెప్తున్న పరిస్థితి. ఒకవేళ మళ్ళీ తీసుకుంటారా లేకపోతే ఎట్లా ఉండబోతుంది? వాళ్ళు చెప్తున్నారు కానీ కనీసం నువ్వు నమ్ముకున్నావా? వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారనంటే మిగతా వాళ్ళు పక్కన పెడదాం. మీరు నువ్వు నమ్ముతారా? మీకు ఏమన్నా మీరు నమ్ముతాడా? ఏం చెత్త మాటలు అవి. ప్రజలు నవ్వుకుంటారన్న సోయి ఉండాలి కదా కనీసం. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా? ఒక్కటే రోజు పోతే అనుకోకుండా అకస్మాత్తుగా దౌర్జన్యంగా ముఖ్యమంత్రి కండవ కప్పిండా. కాకపోతే ఒక్క నిమిషం బయటికి రాగానే చెప్పాలి కదా మీడియాలో. మేమేదో మా నియోజకవర్గం అభివృద్ధి కొరకని కాగితం తీసుకోకపోతే ముఖ్యమంత్రి అకస్మాత్తుగా కండవ కప్పిండు, మేము చేరలేదు, ఇది అబద్ధం అని చెప్పాలి కదా. అక్కడి నుంచి ఎక్కడికి పోవాలి? చక్కగా కేసీఆర్ దగ్గరికి రావాలి కదా. సార్ మేము ఇట్లా మాకు ముఖ్యమంత్రి కదా అనుకుని పోయినాం, పోతే ఇట్లా కండవ కప్పిండు, మీరు నమ్మకూరు దీన్ని, మేము కానికాటి మళ్ళీ భూమిగా అని చెప్పి కేసీఆర్ దగ్గర ఉండాలి కదా. ఆ ఒక్కరోజే కాదు, మళ్ళీ తర్వాత కంటిన్యూ ఇప్పుడు సంవత్సరాల నుంచి రోజు ముఖ్యమంత్రిగానే ఉంటారు కదా. మొన్న స్పీకర్ నోటీసులు ఇచ్చినాక కూడా ఎక్కడ పోయినారు? మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరికే పోయినారు కదా. రేవంత్ రెడ్డి మిమ్మల్ని కాపాడుతా నాదే బాధ్యత, పొండి ఏం కాదు, స్పీకర్ ఏం చేస్తాడో చూసుకుంటా స్పీకర్ సంగతి అని చెప్పిండని మీ వార్తలు ఇచ్చారు కదా, మీ వారిని చూసినాం కదా. ఇవన్నీ కూడా ఇక అబద్ధాలే. కేవలం వాళ్ళు మేము టీఆర్ఎస్లో ఉన్నామని చెప్పి బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పింది ఒకటి నిజమైద్దా? ఏమనుకుంటారు ప్రజలు? నీకేమనిపిస్తుంది? నా వస్తలే కొంచెం ఇజ్జతున్న వాళ్ళకి సిగ్గు అనిపిస్తుంది ఇటువంటి వింటుంటే. వాళ్ళకెందుకు లేదు మరి సిగ్గు, కానీ ఇవన్నీ పనికిమాల మాటలు. ఇక అది చివరి ప్రయత్నం అంటారు కదా, దింపుడు గల్లం ఆశ అని, లేదా గడ్డి పోసం పట్టుకొని ప్రయత్నం చేయడం, వరదలు ఉడకపోయేటోడు అని అంటారు కదా. ఇది కూడా గంత తప్ప ఏమి కాదు. ముఖ్యమంత్రి చిట్చాట్లో మాట్లాడుతూ ఉన్న ఒక పార్టీ నేత మరొక పార్టీ కండవ కప్పుకుంటే పార్టీ మారినట్ల, పార్టీ సంబంధించి నిర్దిష్టమైన నియమాలు లేవు, అది అంతిమంగా స్పీకర్ నిర్ణయం చెప్పేసి చెప్తున్నారు. మరి నిజమే, ముఖ్యమంత్రి మాట్లాడింది ఏదైనా ఇట్లనే ఉంది కదా. ఇది ఒకటే ప్రత్యేకంగా ఏం లేదు కదా. హైదరాబాద్ చుట్టూ 3 సముద్రాలు ఉన్నాయి, దిల్సుఖ్నగర్లో విమానాలు దొరుకుతున్నాయి, బాక్రానంగల్ ఆనకట్ట తెలంగాణలో ఉంది. దాంట్లో ఇది ఇంకొకటి. కొత్త ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ఇవాళ ఒక్కనాడే ఇట్లాంటివి మాట్లాడితే ఆశ్చర్యపడాలి మనం. రేవంత్ రెడ్డిగా అవి మాట్లాడితే ఆశ్చర్యం ఏమని చెప్పు, దాంట్లో ఇంకొరైనా మాట్లాడితే ఆశ్చర్యపడాలి. కానీ మనము అవన్నీ హైదరాబాద్ చుట్టూ సముద్రం ఉండడం ఎంత నిజమో, దిల్సుఖ్నగర్లో విమానాలు ఎంత నిజమో, బాక్రానంగల్ ఆనకట్ట తెలంగాణలో ఉండడం ఎంత నిజమో, ముఖ్యమంత్రి నిన్న వీటిపైన మాట్లాడింది కూడా గంతే నిజము. ఈ ముఖ్యమంత్రి కూడా ఏమైనా కొంచెం ఉందా? ప్రజలు ఏమనుకుంటారని సోయిందా? ఏం చేస్తే పార్టీ మారినట్టు? మరి గతంలో మారిన వాళ్ళు నువ్వు ఈ పార్టీని మార్చినావు, నువ్వు పశువులవుతాయి అమ్ముడు పోయారు మీరు, ఇలాంటి డైలాగులు విన్నారు కదా ఆయన నోటి నుంచే మీరు. మరి ఒక్కసారి మీరు రిపోర్టర్ ఒక మాట అడిగితే పోయేది కదా. సార్ అప్పుడు మీరు అంటారు కదా, మరి పశువులు లెక్క కొన్నావు సంతుల మామూలు అలాంటివి, ఇప్పుడు నువ్వేంది ఇంకా కొనలేదా నువ్వు అని ముచ్చట మేము వాళ్ళు అడగవచ్చు కదా. విన్నోళ్ళు ఎవరు ఆయన మా ముందర మాట్లాడలే, కానీ ఎవరి ముందర మాట్లాడారో వాళ్ళు అడగవచ్చు కదా. ముఖం చాటేసి సిగ్గులేక చిట్చాట్లలో మాట్లాడతారు. ప్రజల ముందు మాట్లాడమని ఒకసారి తెలుస్తుంది ఇటువంటి మాటలు.
ముఖ్యమంత్రి జ్ఞానం గంత మేరకు ఉంది అని అనుకోవాలి మనం అంతే. నైతికత లేదు బీఆర్ఎస్ పార్టీకి, పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతికత లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. 2014లో 18లో పక్క రాష్ట్రాల పక్క పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకున్నప్పుడు ఏడవైంది మీ నైతికత అని అంటున్నారు. నేను ఏమంటున్నా, ఈ దేశంలో పార్టీ ఫిరాయింపులు అనేది మొదలుపెట్టిందే కాంగ్రెస్, చివరికి మళ్ళీ దానికి మళ్ళీ చట్టం తీసుకొచ్చిందే కాంగ్రెస్. ఈ దేశంలో ఓట్లు అడిగే నైతికత కానీ ప్రజల ముందుకు వచ్చి నిలబడే నైతికత లేని ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంత ఇజ్జతక్కువ పార్టీ ఇంకొకటి ఉండదు భారతదేశంలో. పూటకో మాట, నిమిషానికి ఒక మాట, ఈ ఇంట్లో మాట, అవతల ఇంట్లో మాట, ఈ నియోజకవర్గంలో మాట, ఆ నియోజకవర్గంలో మాట, ఈ రాష్ట్రంలో ఒక మాట, అవతల రాష్ట్రంలో ఒక మాట మాట్లాడే పార్టీ, నైతికత లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఫైనల్గా చెప్పండి, లీగల్గా ఉండబోతుందా ఫైటింగ్ తర్వాత? ఎట్లా ఉండబోతుంది, ఎట్లా కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఫిరాయింపులకు సంబంధించి? ఉన్న చట్టాల మేరకే పనిచేస్తారు ఎవరైనా. వాస్తవానికి స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాలనుకుంటే స్పీకరే డిస్క్వాలిఫై చేయాలి. ఇంకా వారు ఇంకా విచారణ చేసేది ఉంది. తదుపరి వారిని నిలబెట్టి ఎదురుగా మాట్లాడించే అవకాశం ఉంది. బహుశా ఈ కొద్ది రోజుల్లో అది ప్రారంభిస్తారని అనుకుంటున్నాం. ఆ ప్రాసెస్ కూడా పూర్తి చేసి అక్టోబర్ 30 నాటికి వారు ఇదంతా కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. వారు ఏదో ఒక నిర్ణయం చెప్పాల్సిన అవసరం ఉంది. వారు స్పష్టంగా చట్ట ప్రకారం వాళ్ళని డిస్క్వాలిఫై చేస్తే సరే, లేదు అని అంటే మేము గతంలో ఏదైతే సుప్రీంకోర్టును ఆశ్రయించినామో సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దాని ప్రకారం మేము మళ్ళీ కోర్టుకి వెళ్తాం. అయితే మేము వెళ్ళడమే కాదు, అసలు 6 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయాలి అని చెప్పి సుప్రీంకోర్టు ద్వారా ఉత్తర్వులు తీసుకునేదే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీనే మా ఎమ్మెల్యేలను బీజేపీ కొనుక్కోపోయింది, మాకు న్యాయం చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు తలుపు తట్టిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వేసిన కేసులోనే సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. గడువు అనేది లేదు గతంలో, కాబట్టి స్పీకర్లు సంవత్సరాల తరబడి పెట్టుకుంటున్నారు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టమే అయినా ఇది అంబిగ్యూటీ ఉంది దీంట్లో ఇంకా. బట్ అయినంత మాత్రాన చట్టం యొక్క స్పిరిట్ పోకూడదు చెప్పి మొన్న సుప్రీంకోర్టు జడ్జి గారు చాలా స్పష్టంగా చెప్పారు. తల్లి చచ్చిపోవడు, బిడ్డ బతుకుడు లాంటి డైలాగులు ఉండొద్దిగా, తల్లి బిడ్డలు క్షేమంగా ఉండగానే జరిగిపోవాలి. అందుకని టైం లిమిట్ పెట్టి మన మాట చెప్పినారు. సో తప్పకుండా దాని ప్రకారమే చేస్తారని మేము భావిస్తూ ఉన్నాం. జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నికలు వస్తాయి. అందులో వీళ్ళు కనుక ఎవరైనా మళ్ళీ ధైర్యం చేసి నిలబడితే బహుశా ముఖం సాటేస్తారని నేను అనుకుంటున్నా. ఎవరైనా నిలబడ్డా ఇజ్జత్ తక్కువై ప్రజలు మాత్రం బుద్ధి చెప్తారు, వీళ్ళకి సరిపోను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.